పూరా లోకల్ అవి డ్యామేజ్ అయిన సంబంధించిన దాంట్లో కూడా నేను చెప్తా ఉన్నాను, కాంట్రాక్టర్లు ఎవరు ఉంటారో, కమిషన్లు ఎవరికి వస్తాయి, ఏమి ఉంటాయని చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. గత ప్రభుత్వం తిన్నది మాకేం మిగలే బాధపడుతున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మళ్ళీ దాంట్లో ఏదైనా లావాదేవీలు ఉంటే మాకు తెలియదు. కాబట్టి రిపేరు చేయాల్సిన మీ ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం విషయంలో 3 అంశాల మీద మేము మాట్లాడుతున్నాం. ఒకటి దాని నాణ్యత, రెండోది దాని యొక్క ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి యొక్క ఎక్కడెక్కడ నిధులు పోయినాయి, పైసలు ఎవరెవరికి పోయినాయి, ఎక్కడి నుంచి పోయినాయి, రెండు అంటే దాంట్లో అవినీతి. మూడోది దాంట్లో జరుగుతున్నట్టు ఎంతవరకు ప్రజలకు రైతులకు లాభాలు వచ్చి దాని మీద రావాలని చెప్పి ఈ మూడింటి మీద మనం అడుగుతూ ఉన్నాం. కానీ మొన్న పీసీ ఘోష్ కమిషన్ ఏతుందో అది కేవలము మేడిగడ్డ డ్యామ్ సేఫ్టీ మీదనే వాళ్ళు మాట్లాడారు. ఓవరాల్ ప్రాజెక్ట్ మీద లేదు, అది మూడింటికే ఇచ్చారు. కాబట్టి ఆ 3 డ్యామేజ్ అయినాయని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు చెప్పారు. కాబట్టి అది రిపేర్ చేయాల్సి ఉంది. అంత రిపేర్ వర్క్ అయితే పర్వాలేదు, కానీ రిపేర్ చేసే ముందు ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది ముందే ప్రజలు చెప్పాలి. దాని ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నావు చెప్పాలి. డిజైనర్ ఇస్తున్నాను చూడాలి. అందుకే నేను చెప్తున్నాను, ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డ్యామేజ్ మీదనే వాళ్ళు రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికన్నా ఎక్కువ చేయాల్సినటువంటి వాళ్ళ ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అనుమానాల్సి వస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ భావిస్తాము.